ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్లో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ అన్న. ఎందుకు బీఆర్ఎస్? బీఆర్ఎస్ పార్టీ మంచి పని చేసింది. ఎందుకంటే కేసీఆర్ సార్ మంచి పని చేసిందని ఇవాళ అందరూ అదే చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దామని అందరూ ఒకటేసారి డిసైడ్ కూడా అయిపోయినారు. ఎట్లయినా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. కాంగ్రెస్ మంచి పని చేయలే. 20 నెలలైంది వచ్చి, ఇప్పటిదాకా ఏం మంచి చేయలే. పబ్లిక్ కూడా డిసైడెడ్ ఉంది. ఇప్పుడు ఈ ఎలక్షన్ జూబ్లీహిల్స్ ఎట్లయినా టీఆర్ఎస్ఏ గెలుస్తుంది పక్కా. పూర్తిగా కూడా ఎవరైతే అజారుద్దీన్ ఉన్నాడో అజారుద్దీన్ నిన్న కనీసం నమస్తే పెడితే కూడా సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోకుండా వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చూసారా మీరు? అవునవును, చూసినాను. అసలు ఇప్పుడు ఎవరైతే ముస్లిం మైనారిటీలకి అండగా నిలబడతానన్నారు రేవంత్ రెడ్డి, కనీసం మంత్రి పదవి ఇచ్చిన తర్వాత కూడా కనీసం పట్టించుకోవట్లేదంటూ కూడా చాలామంది ముస్లింలు మాట్లాడుతూ ఉన్నారు. మీరేం చెప్తారు? అందరికీ తెలిసింది. అసలు మీరే చూసుకోండి, ఆ వీడియో వైరల్ అయింది కదా, మేము కూడా చూసినాం. ఖాళీ డామినేట్ పోస్ట్ ఏమంటే మినిస్టర్ ఇచ్చేసిండ్రు అంతే. ఎందుకంటే అక్కడ మినిస్టర్ ఇచ్చినా కూడా అంత పబ్లిక్ ముస్లిం ఉన్నా కూడా ఆ మినిస్టర్ని లైట్ తీసుకున్నారు సీఎం గారు అంటే చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు అది ఖాళీ ప్రస్తుతం ఏమంటే మినిస్టర్ని మేము ఇచ్చేసినాం ఈ పబ్లిక్లా, అంటే ఇట్లా ఓట్ ఎట్లా అయినా మైనార్టీకి పటాయించుకోవడానికి ఇట్లా మేము ఇచ్చేసినాం. ఇది ఇట్లా కనబడింది ఆ వీడియోలో. ఎందుకంటే 3 సార్లు దండలు పెట్టినా కూడా లైట్ తీసుకున్నారు సీఎం సార్ అంటే అర్థం చేసుకోవాలి. అది మైనార్టీ కూడా నేను చెప్తున్నాను, మీరు చూసుకోండి. పాపం అజరుద్దీన్ మొన్న అంటే శుక్రవారమే ఇచ్చి శనివారం స్టేట్ మీద 4 సార్లు దండాలు పెట్టినా కూడా లైట్ తీసుకున్నారంటే ఆ మినిస్టరీ లేదు. అంటే పబ్లిక్ చూపెట్టడానికి ఆ మినిస్టరీ అంతే. ఫైనల్గా ఇక్కడ జూబ్లీహిల్స్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటా ఉన్నారన్న మీరు? బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుంది. ఎందుకంటే పబ్లిక్లో కూడా డిసైడ్ అయిపోయినారు బీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దామని. యూత్ ఉండని మళ్ళీ ముస్లింలు అయితే ఎట్లయినా 80% అయితే డిసైడెడ్ ఉన్నారైతే ముస్లిం బీఆర్ఎస్కి ఓటేస్తున్నాం. పూర్తిగా కూడా 6 గ్యారెంటీలు అన్నీ మేము ఇచ్చినాం, అన్నీ అమలు చేసినాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. 6 గ్యారెంటీలు అన్నీ అందినాయంటారా? ఎవరికి వచ్చిందని? ఒక్క బస్ ఫ్రీ తప్ప ఏం రాలే. ఆ గ్యాస్ కొందరికి వస్తుంది, 90% అయితే ఎవరికి వస్తలేదు. అంటే మా అడగట్టులో కూడా ఇట్లనే ఉన్నది. వాళ్ళు చెప్తున్నారు 6 గ్యారెంటీ మనీ అమలు కాలే అది. ఎందుకంటే ప్రజలకు కూడా తెలిసింది, ప్రజలు కూడా చూస్తున్నారు. ఖాళీ మాటలు తప్ప గ్యారెంటీ ఏం లేదు.